friends, welcome back to my channel. In my last video I have completed exercise 1b second Roman 3 questions. In the third question is very important for 7 marks. I have already told you to practice it very well. Then I'll start now with fourth question. This is also very important for 4 marks. Now we'll start the video. ఇక్కడ ఏమి ఇచ్చారు ఐ వాల్యూ అండ్ ఈ వాల్యూ ఇచ్చేసి మనకి ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a² బిఈ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ మనం చేయాలి. నా విల్ స్టార్ట్. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం మనం. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. ఇది మనం చేద్దాం. ఇక్కడ ఐ వాల్యూ ఇచ్చారు అండ్ ఈ వాల్యూ ఇచ్చారు. మనం ఏం చేయాలి ఇప్పుడు దీన్ని ఏఐ చేద్దాం. ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1001 అండ్ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0100. నా ఏఐ అంటే ఏ ఇంటూ ఐ కదా, అయితే ఏ ఇంటూ ఐ వాల్యూ ఎంత 1001. ఏ ఇంటూ 1 ఏ ఇంటూ 0 0, ఏ ఇంటూ 0 0, ఏ ఇంటూ 1 ఏ. ఇది ఏఐ అవుతుంది. ఏఐ ఈజ్ ఈక్వల్స్ టు A00A. ఇది దీని ఆర్డర్ ఏంటిది 2x2 మ్యాట్రిక్స్. దెన్ ఇప్పుడు బిఈ కనుక్కుందాం. బిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఉంది, బి తోటి మల్టిప్లై చేయాలి కదా. ఈ వాల్యూ ఏంటి 0100 ఈక్వల్స్ టు 0. ఇక్కడ బి ఇంటూ 1 బి 00. బి అంటే ఏంటిది ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు 0b00. ఇప్పుడు మనకి ఏఐ అండ్ బిఈ రెండు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి ఏఐ బిఈ హోల్ క్యూబ్ అంటే ఫస్ట్ ఇక్కడ మధ్యలో ఏమన్నాడు ఏ ప్లస్ బిఈ అన్నాడు. ఈ రెండింటిని యాడ్ చేసినాక హోల్ క్యూబ్ చేయాలి. ఫస్ట్ యాడ్ చేద్దాం. ఏఐ ప్లస్ బిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏఐ అంటే ఎంత A00A ప్లస్ బిఈ అంటే ఎంత 0b00. ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో అడిషన్ చేయాలని చెప్పేసి అప్పుడే ఏ ప్లస్ 0 ఏ, 0 ప్లస్ బి అంటే బి. నెక్స్ట్ 0 ప్లస్ 0 0, ఏ ప్లస్ 0 ఏ. ఇది ఏమవుతుంది మనకి ఇప్పుడు ఏఐ ప్లస్ బిఈ. ఏఐ ప్లస్ బిఈ ఈజ్ ఈక్వల్స్ AB0A వచ్చింది. ఇప్పుడు దీనికి హోల్ క్యూబ్ చేయాలి. ఫస్ట్ హోల్ క్యూబ్ అనగానే మీకు డైరెక్ట్ కన్ఫ్యూజ్ అవుతుంటుంది కదా. సో ముందు ఏ స్క్వేర్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ చేయాలి, అప్పుడు ఏ స్క్వేర్ వస్తుంది. మళ్ళీ దానికి ఇంటూ ఏ చేద్దాం, ఏ క్యూబ్ వచ్చేస్తుంది. సింపుల్. ఇప్పుడు ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ చేద్దాం ఫస్ట్. అంటే ఏంటిది హోల్ స్క్వేర్ అంటే ఏఐ ప్లస్ బిఈ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ. మనకి ఆల్రెడీ తెలుసు ఏఐ ప్లస్ బిఈ వాల్యూ ఎంత AB0A ఇంటూ AB0A. ఇప్పుడు దీనికి మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చెప్పా కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. ఫస్ట్ రో కాలం చేయాలి. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 0 0, ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏ, బి అన్న ఏబి అన్న మళ్ళీ ఒకటే అవుతుంది. 0 ఇంటూ ఏ 0, ఏ ఇంటూ 0 0, 0 ఇంటూ బి 0, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి అంటే 2ab ప్లస్ రాయకుండా ఓకే. ఇక్కడ 0 ఏ స్క్వేర్. ఇదేమైపోయింది మనకి ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్. బట్ వాట్ వి నీడ్ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. అంటే ఇప్పుడు ఇంటూ ఏఐ ప్లస్ బిఈ చేయాలి, అప్పుడు హోల్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం మనకు తెలుసు కదా, a² 2ab
జీరో ఏ స్క్వేర్ ఇంటూ ఏఐ ప్లస్ బి అంటే ఏబి జీరో ఏ. ఇప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్, 2ab ఇంటూ జీరో జీరో. దెన్ ఏ స్క్వేర్ ఇంటూ బి ఏ స్క్వేర్ బి, 2ab ఇంటూ ఏ ప్లస్ 2a ఇంటూ ఏ అంటే 2a ఇంటూ ఏ స్క్వేర్ బి. దెన్ 0 ఇంటూ ఏ జీరో, ఏ స్క్వేర్ ఇంటూ జీరో జీరో, 0 ఇంటూ బి జీరో, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి. ఓకే, ఇక్కడ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ కదా, ఇక్కడ 2a స్క్వేర్ ఉంది మనకి. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఉంది కాబట్టి 2a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 3a స్క్వేర్ బి అవుతుంది. 3a స్క్వేర్ బి, ఇక్కడ జీరో, ఇక్కడ ఏ క్యూబ్. ఫైనల్లీ వి గోట్ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి జీరో ఏ క్యూబ్. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి మనకి ఏఐ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు రావాల్సిన ఆర్హెచ్ఎస్ ఏంటిది ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బిఈ రావాలి. బట్ ఇక్కడ మనకి ఎలా వచ్చింది, మ్యాట్రిక్స్ రూపంలో వచ్చింది. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకోవాలి. మనకు అప్పుడు ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ చేస్తే రెండు ఈక్వల్ వాల్యూస్ రావాలి. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఏంటిది ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బిఈ. అయితే ఏ క్యూబ్ సపరేట్ చేసండి, ఐ వాల్యూ మనకు తెలుసు కదా, ఏ తెలియదు, ఏ క్యూబ్ తెలీదు. సో ఐని ఏ క్యూబ్ తోటి ఇంటూ చేయాలి, ఏ క్యూబ్ ఇంటూ ఐ కదా ఇక్కడ. సో ఏ క్యూబ్ ఇంటూ ఐ మ్యాట్రిక్స్ ఎంత 1 0 0 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఇంటూ 1 ఏ క్యూబ్, జీరో తోటి మల్టిప్లై చేస్తే 0 0 మళ్ళీ ఏ క్యూబ్. నెక్స్ట్ ఇది ఏంటిది ఏ క్యూబ్ ఐ వాల్యూ. నెక్స్ట్ మనకి 3a స్క్వేర్ బి ఈ వాల్యూ ఉంది కదా, ఈ తోటి మల్టిప్లై చేద్దాం. 3a స్క్వేర్ బి ఇంటూ ఈ వాల్యూ ఎంత 0 1 0 0 ఈజ్ ఈక్వల్స్ టు జీరో ప్లేస్లో ఆల్వేస్ జీరో వస్తుంది. బికాస్ దేనితో ఒక పెద్ద 1 lakh నెంబర్ తోటి జీరోతో మల్టిప్లై చేసిన మనకి జీరో వస్తుంది కదా. ఒక పెద్ద నెంబర్ని జీరోతో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ జీరో వస్తుంది. సో ఇక్కడ జీరో, ఇక్కడ 1 తోటి అంటే 3a స్క్వేర్ బి అవుతుంది. ఇక్కడ జీరో, ఇక్కడ జీరో. ఇది దేనికి బదులుగా రాస్తున్నాం మనం 3a స్క్వేర్ బిఈ. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది ఏ క్యూబ్ 0 0 ఏ క్యూబ్ ప్లస్ 0 3a స్క్వేర్ బి 0 0. ఇక్కడనే చిన్నగా రాసేస్తాను చూడండి. ఇక్కడ ఏ క్యూబ్ ప్లేస్లో ఇక్కడ జీరో ఉంది కదా, ఏ క్యూబ్ ప్లస్ 0 ఏ క్యూబ్, 0 ప్లస్ 3a స్క్వేర్ బి అంటే 3a స్క్వేర్ బి, 0 ప్లస్ 0 0, ఏ క్యూబ్ ప్లస్ 0 ఏ క్యూబ్. ఇది ఏంటిది మనకి వాల్యూ ఏఐ క్యూబ్ ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 0 ఏ క్యూబ్. దెన్ ఇక్కడ ఏఐ ప్లస్ బి హోల్ క్యూబ్ హోల్స్ మనకు వచ్చింది అదే. చూడండి 2 ఆన్సర్స్ సిమిలర్గా వచ్చాయి కదా, అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్. స్టార్ట్ ద థర్డ్ బిట్స్ సెకండ్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 marks. నౌ హియర్ కండిషన్ ఏమి ఇచ్చారు, టీటా మైనస్ పై ఈజ్ ఈక్వల్స్ టు π/2. ఇక్కడ మనకి ఏం చేయాలి, రెండు మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ 0 అవ్వాలి. ఇక్కడ మ్యాట్రిసెస్లో కాస్ స్క్వేర్ టీటా, కాస్ టీటా సైన్ టీటా, కాస్ టీటా సైన్ టీటా, సైన్ స్క్వేర్ టీటా యాజ్ టీజ్గా ఇక్కడ పై ఇచ్చారు. సో ఇక్కడ మనం కండిషన్లో టీటా వాల్యూ తీసుకుందాం. టీటా వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ ఏంది, టీటా మైనస్ పై ఈజ్ ఈక్వల్స్ టు π/2. ఇప్పుడు మనకు టీటా కావాలంటే ఏమవుతుంది π/2 ప్లస్ పై అవుతుంది ఇక్కడ. ఇది కండిషన్. అప్పుడు మనం కాస్లో సైన్లో తీసుకుందాం. నా కాస్లో తీసుకుంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 90 ప్లస్ టీటా లెక్క రాసుకుందాం. ఇక్కడ 90 ప్లస్ π/2 అంటే 180/2 90 కదా, 90 ప్లస్ పై ఆర్
90 ప్లస్ పై లాగా రాసుకుందాం. ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ లైక్ దిస్. ఆర్ ఇక్కడ కింద రాస్తున్నా చూడండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ పై బై 2 ప్లస్ పై. ఇది మీరు రాయకండి, జస్ట్ ఇక్కడ ఉన్నది యాస్ట్రీస్గా చెప్తున్నాను. కాస్ పై బై 2 ప్లస్ పై బై 2 అంటే యాస్ట్రీస్గా తెలుసు కదా వాల్యూ 90. కాస్ థీటా అంటే పై బై 2 అంటే 180/2 మనకు ఆల్రెడీ తెలుసు కదా 90 అని వాల్యూ. సో పై బై 2 లాగా రాస్తున్నాను. పై బై 2 ప్లస్ పై. కాస్ 90 ప్లస్ థీటా అంటే ఏమవుతుంది మనకి మైనస్ సైన్ థీటా అవుతుంది. థీటా ప్లస్లో పై ఉంది కాబట్టి సైన్ పై. యూ మే గెట్ వన్ డౌట్, అక్క మీరు ఇలా ఎందుకు తీసుకున్నారు అంటే ఇక్కడ కాస్ 90 ప్లస్ థీటా అనేది మనకి సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ 90 ఇక్కడ రాయండి. సిన్స్ ఫ్రమ్ 90 ప్లస్ థీటా లైస్ ఇన్ క్వాడ్రంట్ 2. క్వాడ్రంట్ 2లో ఓన్లీ సైన్ కామా కొసెక్ ఇవి రెండు పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ నెగటివ్. అంటే టాన్ కాట్ ఇంకేమున్నాయి సైన్ కొసెక్ కదా, టాన్ కాట్ కాస్ ఇవి మిగతాని నెగటివ్ ఉంటాయి. సో ఇక్కడ మనకి కాస్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి వచ్చింది సైన్ అంటే దీంట్లో మనకి ఇది చూసుకోవాలి, ఇక్కడ కాస్. సో ఇక్కడ కొసెక్ ఉంది, సైన్ ఉంది, కాస్ లేదు, సో అది నెగటివ్ అవుతుంది. దెన్ ఇప్పుడు సైన్లో తీసుకుందాం. సైన్ ఇంకొక డౌట్ ఉండొచ్చు, ఇక్కడ 90 ప్లస్ థీటా సైన్ 90 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా రావాలి కదా అక్క, నువ్వు సైన్లో ఎలా రాసావు అంటే ఇక్కడ 90 ప్లస్ థీటా 90 to 270 మనకి చేంజ్ అవుతుంది. ఎలా ఇక్కడ సైన్ ఇస్తే కాస్ అవుతుంది, కాస్ ఇస్తే సైన్ అవుతుంది. బట్ 180 to 360 చేంజ్ అవ్వదు. ఓకేనా. ఇక్కడ సైన్ 9 పై బై 2 ప్లస్ పై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ పై. ఇక్కడ ఎందుకు మైనస్ రాలే అంటే ఇది ఇప్పుడే చెప్పా కదా 90 ప్లస్ థీటా లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఇక్కడ సైన్ ఉంది కదా, ఇక్కడ మనం తీసుకుంది సైన్, సో మనకి నెగటివ్ వాల్యూ రాలేదు. ప్లస్ సైన్ కాస్త ఇక్కడ కాస్ అయింది అంటే చేంజ్ అయింది. 90 ప్లస్ థీటా అంటే చేంజ్ అవుతుంది వాల్యూ. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, కాస్ స్క్వేర్. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక చిన్న చేంజ్ ఏంటంటే కాస్ ఎక్కడ ఉంటే అక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ కాస్లో తీసుకున్నాం, ఇక్కడ సైన్లో తీసుకున్నాం కదా. కాస్ ఉన్న దగ్గర మైనస్ సైన్ పై పెట్టాలి, సైన్ ఉన్న దగ్గర కాస్ పై పెట్టేసేయాలి, సింపుల్. కాస్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఏమొస్తుంది మైనస్ సైన్ పై వస్తుంది. మైనస్ సైన్ పై హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఒక స్టెప్ రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నేను చెప్పేస్తాను. సైన్ స్క్వేర్ అంటే మైనస్ 2 times మల్టిప్లై చేస్తాం, ప్లస్ అవుతుంది. అక్కడ సైన్ స్క్వేర్ పై మిగులుతుంది. సో ఇది రాయకండి, డైరెక్ట్ సైన్ స్క్వేర్ పై రాసేయండి. దెన్ ఇప్పుడు మనం ఒక రో ఒక కాలం చేస్తున్నాం కదా, దీనికి చేయాలి. ఫస్ట్ వాల్యూస్ చేసుకుందాం. ఫస్ట్ వాల్యూస్ చేసేస్తే కన్ఫ్యూజన్ అవ్వదు. కాస్ పై సైన్ పై అంటే ఇక్కడ కాస్ అంటే మైనస్ సైన్ పై, సైన్ అంటే కాస్ పై. దెన్ కాస్ పై సైన్ పై అంటే మళ్ళీ కాస్ అంటే మైనస్ సైన్ పై, సైన్ థీటా అంటే మనకి కాస్ పై వస్తుంది. దెన్ సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ అంటే ఏంటిది ఇక్కడ ఇప్పుడు కాస్ స్క్వేర్ పై. ఇంకొక మ్యాట్రిక్స్ ఏంటి కాస్ స్క్వేర్ పై, దెన్ కాస్ పై సైన్ పై, కాస్ పై సైన్ పై, సైన్ స్క్వేర్ పై ఈక్వల్ టు 0 రావాలి మనకి. ఇప్పుడు రో కాలం చేయండి. సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై, సైన్ స్క్వేర్ పై ఇంటూ కాస్ స్క్వేర్ పై. ఇప్పుడు సైన్ స్క్వేర్ పైకి కాస్ స్క్వేర్ పైకి ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి కదా. ఇక్కడ ఏం లేదు అంటే మనకి ఏమొస్తుంది యాడ్ ప్లస్, బట్ ఈ ప్లస్కి మైనస్ అవుతుంది. మళ్ళీ సైన్ పై కాస్ పై ఇంటూ కాస్ పై సైన్ పై అవుతుంది. ఇది మొత్తం జస్ట్ ఒకదానికి అయింది. ఇంకొకటి ఏంటిది ఇప్పుడు ఈ రోకి కాలం అయిపోయింది, మళ్ళీ ఈ రోకి కాలం చేయాలి కదా.
ఇక్కడ కింద రాస్తాను సరిపోదు కాబట్టి సైన్ స్క్వేర్ పై ఇంటూ కాస్ పై సైన్ పై, కాస్ పై సైన్ పై, దెన్ మైనస్ సైన్ పై కాస్ పై ఇంటూ సైన్ స్క్వేర్ పై, ఇక్కడ రాస్తా సైన్ స్క్వేర్ పై. ఇది ఒక రో అన్నమాట. ఇది ఎలా ఉంది ఇప్పుడు 1 1 రో, అలా ఈ రోకి ఇప్పుడు ఈ 2 కలిపి ఒక రో అన్నమాట, కన్ఫ్యూజ్ అవ్వకండి. దెన్ ఇప్పుడు మైనస్ సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై, సారీ మైనస్ సైన్ పై కాస్ స్క్వేర్ పై, మైనస్ సైన్ పై కాస్ పై ఇంటూ కాస్ స్క్వేర్ పై ప్లస్ ఇప్పుడు దీనికి చేసాం కదా. దెన్ ఈ రోకి కాలంకి ఇప్పుడు దీనికి చేయాలి. కాస్ స్క్వేర్ పై ఇంటూ కాస్ పై సైన్ పై. నెక్స్ట్ ఇప్పుడు దీనికి మైనస్ సైన్ పై కాస్ పై ఇంటూ కాస్ పై సైన్ పై ప్లస్ కాస్ స్క్వేర్ పై సైన్ స్క్వేర్ పై. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. డైరెక్ట్ క్యాన్సిల్ చేసి మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి సింప్లిఫికేషన్ చేస్తున్నాను. సైన్ స్క్వేర్ పై ఇంటూ కాస్ స్క్వేర్ పై మైనస్ సైన్ ఇంటూ సైన్ సైన్ స్క్వేర్ పై, కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ పై. ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ పై ఇంటూ సైన్ అంటే సైన్ క్యూబ్ పై ఇంటూ కాస్ పై మైనస్ సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ అంటే సైన్ క్యూబ్ పై కాస్ పై. ఇక్కడ సైన్ కాస్ అంటే ఇక్కడ మళ్ళీ మైనస్ సైన్ పై కాస్ స్క్వేర్ ఇంటూ కాస్ క్యూబ్ పై ప్లస్ కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఇంటూ కాస్ క్యూబ్ పై ఇంటూ సైన్ పై. ఇక్కడ సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై, ఇక్కడనే కదా, ప్లస్ ఇక్కడ ప్లస్ కాస్ స్క్వేర్ పై సైన్ స్క్వేర్ పై. ఇప్పుడు చూడండి మీరు ఒకసారి, సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ మైనస్ అంటే క్యాన్సల్, 0 మైనస్ ప్లస్ ఉంది. సైన్ పై కాస్ క్యూబ్ సైన్ పై క్యాన్సల్, సైన్ క్యూబ్ కాస్ క్యాన్సల్, సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ మైనస్ ప్లస్ క్యాన్సల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0 0. దట్ ఎంప్లాయిస్ 0 అన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. 2 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. జస్ట్ ప్రాక్టీస్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.